మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. మనము ఇదివరకు క్లాస్లో రిలేషన్స్ హిందీలో ఏమంటారు, అత్తని, మామని, మరదల్ని, కూడల్ని, బావమర్దిని, ఇవన్నీ మనము ఏమంటారో అని మనం నేర్చుకున్నాము. సో దానికి చిన్న చిన్న సెంటెన్సెస్ అవి ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మై మేరే సాస్ కే సాత్ షాదీ మే జా రహీ హూ అంటే ఏంటి, నేను మా అత్తతో పాటు పెళ్ళికి వెళ్తున్నాను. అత్త అంటే ఇక్కడ కోడలు, అత్త ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, పెళ్ళికి వెళ్తున్నారు. సో నేను మా అత్తతో పాటు పెళ్ళికి వెళ్తున్నాను అంటే హిందీలో ఏమనాలి, మై మేరే సాస్ కే సాత్ షాదీ మే జా రహీ హూ అంటే ఏంటి, నేను మా అత్తతో పెళ్ళికి వెళ్తున్నాను అని. 2 రోజుల్లో మా మరిది పెళ్ళి ఉంది. ఇక్కడ మరిది అంటే ఏంటి, హస్బెండ్ యొక్క బ్రదర్, చిన్న బ్రదర్ ఉంటారు కదా, సో బ్రదర్. సో దాన్ని ఏమంటారు, 2 दिन में మేరే దేవర్కి షాదీ హే, 2 రోజుల్లో మా మరిది పెళ్ళి ఉంది అని హిందీలో చెప్పాలి. ఎలా, మరిదిని ఏమంటారు, ఇక్కడ ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లో విన్నాము, నేను అన్ని వర్డ్స్ చెప్పాను. మరిదిని ఏమంటారు, దేవర్. 2 दिन में మేరే దేవర్కి షాదీ హే, 2 రోజుల్లో మా మరిది యొక్క పెళ్ళి ఉంది. ఇక్కడ దేవర్ తీసేసి మీరు ఇంకెవరినన్నా పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చు. ఓకే, ఇక్కడ కూడా సాస్ తీసేసి మీ హస్బెండ్ అంటే పతి, ఇంకా భాయి, మామ, ఎవరితో వెళ్తున్నారో వాళ్ళని పెట్టేసి మీరు కంటిన్యూ చేస్తే మీకు ఇంకో కొత్త సెంటెన్స్, మీరు ఎవరితో వెళ్తున్నారో అది మీరు కంప్లీట్గా చెప్పినట్టు అవుతుంది. ఇక్కడ కూడా 2 दिन में మేరే దేవర్కి షాదీ హే, ఇక్కడ మళ్ళీ వేరేది దేవరాని లేదంటే ఇంకెవరైనా ఉంటే వాళ్ళది భాయి, బహన్, మామ, చాచా, చాచి, ఇలా మనం హిందీలో నేర్చుకున్నాము. మీరు ఇక్కడ ఎవరు ఆ రిలేషన్ మీకు ఏంటో, వాళ్ళు ఏమవుతారో అది మీరు ఇక్కడ పెట్టేసి దేవర్ తీసేసి అది పెడితే మీరు ఎవరు పెళ్ళికి వెళ్తున్నారో ఆ సెంటెన్స్ కంప్లీట్గా అవుతుంది. ఓకే, 2 दिन में మేరీ మామాకి షాదీ హై, మా మామయ్య పెళ్ళి 2 రోజుల్లో ఉంది. సో ఇక్కడ నేనేం చేశాను, ఇక్కడ ఈ రిలేషన్ని తీసి నాకు ఏ రిలేషన్ ఉందో, నేను వెళ్ళే వాళ్ళకి ఎలాంటి రిలేషన్ ఉందో అది పెట్టేశాను అక్కడ. ఓకే, నెక్స్ట్, ఈరోజు మా బాబాయి పుట్టినరోజు. బాబాయిని ఏమంటారు, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, మరి బాబాయిని ఏమంటారు, చాచా. ఓకే, ఆజ్ మేరే చాచా కా జన్మదిన్ హై, ఆజ్ మేరే చాచా కా జన్మదిన్ హై అంటే ఏంటి, ఈరోజు మా బాబాయి పుట్టినరోజు. ఇక్కడ బాబాయి తీసేసి పిన్ని, చాచి, మామి, అత్త. ఓకే, మామ, మామి. ఈరోజు ఆజ్ మేరే మామా కా జన్మదిన్ హై. ఓకే, దాదా కా జన్మదిన్ హై. మనం ఇవి కూడా నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం రిలేషన్స్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను, వీటికి బదులుగా మీరు ఇక్కడ వేరే సెంటెన్స్, వేరే వర్డ్ పెట్టి మీరు వాక్యాన్ని కంప్లీట్ చేయడానికి కూడా నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, నా మేనల్లుడు చాలా తెలివైనడబ్బా, ఇలా అనాలి. మా మేనల్లుడు చాలా షార్ప్ వాడు, చాలా తెలివైన వాడు అంటే మరి మా మేనల్లుడిని ఏమంటారు, భాంజా. భాంజా అంటే ఏంటి, మేనల్లుడు. సో మేరా భాంజా బహుత్ హోషియార్ హై. ఇక్కడ భాంజా తీసేసి భాంజీ, మేనకోడలు. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము, భాంజీ మేనకోడలు. ఓకే, సో వీటిని పెట్టేసి ఇంకా బేటా, మేరా బేటా బహుత్ హోషియార్ హై అంటే బేటా పెడితే ఏమవుతుంది, నా కొడుకు చాలా తెలివైన వాడు. బేటీ, బేటీ అంటే నా కూతురు చాలా తెలివైనది. ఇలా మనము ఇక్కడ ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నామో ఆ రిలేషన్ని ఏమంటారు హిందీలో, అది పెట్టేసామనుకోండి, మీరు చెప్పాలనుకున్న సెంటెన్స్ కంప్లీట్గా అవుతుంది. మేరా భాంజా బహుత్ హోషియార్ హై అంటే నా మేనల్లుడు చాలా తెలివైన వాడు. ఓకే, నా కోడలు పని దొంగ. సో సాధారణంగా నా కోడలు ఏం పని చేయదబ్బా అని ఇలా మనకు జనరల్గా జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న టాక్స్ అవుతూ ఉంటాయి తెలుసా. పని దొంగ అని అంటే మేరీ బహు కామ్చోర్ హై, ఇది మనం వాడతాము. సో ఇక్కడ బహు తీసేసి భాయి, ఇంకెవరైనా ఉంటే బహన్, ఇలా పెట్టేసి సేమ్ ఎవరైతే ఇంట్లో ఎవరైతే పని దొంగలు ఉంటారో వాళ్ళకు పెట్టి ఆ కంటిన్యూ చేయొచ్చు సెంటెన్స్. మేరీ బహు కామ్చోర్ హై బదులుగా మేరా భాయి మేరీ బహన్ కామ్చోర్ హై. ఇక్కడ మేరీ ఉన్నందుకు ఇక్కడ స్త్రీలింగం పెట్టాను, బహన్ అని.
ఓకే, మేరీ భాంజీ కామ్చోర్ హై. ఓకే, మేరీ సాలి బహుత్ కామ్చోర్ హై అంటే నా మరదలు చాలా పని దొంగ అబ్బా, ఒక్క పని చేయదు అని అంటాం కదా. సో అక్కడ పని దొంగకు మనం ఎవరు పెట్టాలనుకున్నాం, ఇక్కడ సాధారణంగా మనము ఎవరు పెట్టాలనుకుంటున్నామో అది పెట్టవచ్చు. నా కోడలు పని దొంగ. ఉస్కి సాలి బహుత్ సుందర్ హై అంటే అతని మరదలు చాలా అందంగా ఉంది. అబ్బా అతని మరదలు చాలా అందంగా ఉందిరా అని కమెంట్ చేస్తూ ఉంటారు కదా మరదళ్ళతోటి సరదాలు. సో మరదలు అంటే ఏంటి, సాలి. ఉస్కి సాలి బహుత్ సుందర్ హై, అతని మరదలు చాలా అందంగా ఉంది అని అనడాన్ని ఏమంటారు, ఉస్కి సాలి బహుత్ సుందర్ హై. ఇక్కడ సాలి తీసేసి మీరు ఇంకెవరినైనా పెట్టి చెప్పాలో అనుకుంటుంటే వాళ్ళని పెట్టి చెప్పొచ్చు. ఉస్కి బహు, ఉస్కి భాయి, ఉస్కా భాయి, ఉస్కి బహన్. ఇలా మనము ఎవరిని ఇక్కడ పెట్టి చెప్పాలనుకుంటున్నామో అది పెట్టి ఇక్కడ కంప్లీట్ చేసామనుకోండి ఆ రిలేషన్ని, మీరు చెప్పాలనుకుంటున్న సెంటెన్స్ కంప్లీట్గా అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో రిలేషన్స్ చాలా మట్టుకు నేర్చుకున్నాం. సో వాటికి సంబంధించి కొన్ని మనం సెంటెన్సెస్, సో దానికి మీరు వేరే కొన్ని ఇచ్చాను కదా అనుకుంటున్నారు కనుకనే ఇక్కడ మీకు ఇది తీసేసి ఇవి పెట్టి సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయొచ్చు. అందుకనే ఎగ్జాంపుల్ కిందకి నేను ఇవి తీసి మీరు ఇక్కడ ఎవరిని యూజ్ చేయాలనుకుంటున్నారో వాటిని పెట్టి సెంటెన్సెస్ కంప్లీట్ చేయొచ్చు. సో అప్పుడు మీరు రిలేషన్ తోటి కంప్లీట్గా మాట్లాడినట్టు ఉంటుంది. మా మామయ్యతో ఊరికి వెళ్ళాను అంటాము, మేరే మామాకే సాత్ గావ్ గయి థీ. ఓకే, అంటే ఇక్కడ మనము రిలేషన్స్ని మెన్షన్ చేస్తున్నాం. ఆ రిలేషన్స్ని హిందీలో ఏమంటారు, ఆ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అన్నది ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్ చేస్తున్నాను. సో ఇలా మీరు రిలేషన్స్ని హిందీలో ఎలా వాడతారో వాటితో వాడి చూడండి, మీకు కొంచెం అలవాటు అవుతుంది. ప్రతిసారి ఇంగ్లీష్నే కాకుండా కొంచెం హిందీలో వాడండి రిలేషన్స్ని. సో వాడేసి వాటిని ఏమంటారో ఆ పదాలతోటి సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.